నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఇప్పుడు అమ్మవారు వచ్చారు కొంతమందికి అని అంటుంటారు. ముందు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. నిజంగా అమ్మవారు రావడం అనేది సాధ్యమేనా? తప్పకుండా అవుతుంది. తప్పకుండా సాధ్యం అవుతుంది. ఓకే. కొన్ని ఊర్లకి గ్రామ దేవతలు లేదంటే కొంతమంది వాళ్ళ ఊరికి పరిమితంగా ఈ దేవతలని సెపరేట్ గా ఉంటారు. ఇప్పుడు ఒక ఊరికి సంబంధించిన దేవతలే కాకుండా పక్క ఊరు దేవతలు కూడా ఈ ఏరియాకి సంబంధించిన ఈ ఊరికి సంబంధించిన వాళ్ళ మీద ఎవరి మీద వచ్చే అవకాశాలు ఉంటాయా? అసలు ఊర్లు కూడా పంచుకున్నారు దేవతల్ని. అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం పేరు పెట్టుకున్నారు, కానీ దేవత ఒకతే. అదే పార్వతి అమ్మవారు, అదే లక్ష్మీ అమ్మవారు, అదే సరస్వతి అమ్మవారు. ఈ అమ్మవార్లే అనేక రూపాలు పెట్టుకున్నాం మనం, అంతే తప్ప కూడా లేదు. ఇప్పుడు ఒక ఆడపిల్లవేగాను, ఒక ఆడపిల్ల కూతురుగా నువ్వే ఆడపిల్లవే, భార్యగా ఆడపిల్లవే, తల్లిగా ఆడపిల్లవే, ఒకరికి మరదలు ఆడపిల్లవే, ఒకరికి అత్తగా మేనత్తగా ఆడపిల్లవే, ఒకరికి అక్కగా ఆడపిల్లవే. మరి ఇన్ని రూపాయలు నీకు ఎందుకు వచ్చాయి? ఆడపిల్లవే కదా. అందరూ ఆడపిల్ల అని పిలవచ్చు కదా అందరూ. నేను ఎందుకమ్మా అని పిలుస్తాను, ఇంకో ఆయన మేడం అంటారు. ఎందుకంటారు ఇవన్నీ? మిమ్మల్ని ఒక బంధం ఎందుకు మారిపోయింది? మీ బంధం ఎందుకు మారిపోయింది? అంత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బంధం ఎలా మారిపోయిందో అమ్మవారు కూడా నువ్వు పిలుచుకున్నట్టుగా రూపంలో మారిపోతుంది. అంత తప్ప షీఈ్ వన్ ఓన్లీ, షీఈ్ వన్ అండ్ ఓన్లీ. ఆవిడ మనమే. ఈ మా గ్రామ దేవత మా ఎల్లమ్మ. వాడికి అప్పుడు నోరు వచ్చింది, మా ఎల్లమ్మ చల్లగుండ, మా ఎల్లమ్మ, మా బొడ్రాయమ్మ, మా పోలేరమ్మ, మా పెద్దమ్మ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి పేరుతో పిలుచుకున్నారు కాబట్టి ఆ పేరు వల్ల అక్కడ ప్రతిష్ఠ అయింది అంతే. బట్ యు ఆర్ గివింగ్ ద నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆవిడకున్న పేరు అమ్మవారు మాత్రమే, షీఈ్ ద దేవత మాత్రమే. కాబట్టి ఆ ఊరు మీద ఈ అమ్మవారికి వచ్చిందా అంటే ఎందుకు రాకూడదు? రూల్ ఏముంది? రావద్ద రూల్ ఏముందా? అంటే అమ్మవారు ఒకతే కదా. అంటే డౌట్ ఏంటంటే, నేను నా కళ్ళతో చూసిన ఒక ఇన్సిడెంట్. ఆల్రెడీ ఒక దేవత, మాల్చమ్మ అనే దేవత ఒక పర్సన్ మీద రావడం జరిగింది. ఎట్ ఏ టైంలో అదే పేరుతో అదే దేవత మళ్ళీ ఇంకొకరి మీద రావడం అనేది సాధ్యమా? సాధ్యం అవుతుంది. అదే అంటారు కదా. ఇప్పుడు విజయవాడ ఇంద్రకిలాది వెళ్ళండి మీరు, విజయవాడ దుర్గమ్మ దగ్గర కింద వాళ్ళు సత్తులు వస్తారు, ఏది మనకు దీక్ష తీసుకున్న వాళ్ళు వస్తారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఒకళ్ళ మీద, కొంతమంది మీద చాలా ఎఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా ఎఫెక్ట్. అంటే అమ్మవారు రావడం అంటే ఏమిటి అంటే, చాలా మంది కూడా అమ్మవారు వచ్చేసి లోపల కూర్చోడు అనుకుంటారు. తనని తన్మయత్వంతో తను నా అమ్మవారిని, నేనే అమ్మవారి భావంతో వెళ్ళిపోతుంది. అంటే అమ్మవారిని తనలో ఐక్యం చేసుకుంటుంది, తను అంతగా ఫీల్ అయిపోతుంది. కాబట్టి అమ్మవారు పూజ అంటారు. ఆ టైంలో బలం కూడా ఎంత ఉంటుంది తెలుసా మీకు? తనకంటే 6 రెట్లు పెద్దగా బలం ఉంటుంది ఆవిడకి. 6 రెట్ల బలం ఉంటుంది. కొంతమంది వెటకారంగా మన అఖండ 2 సినిమా చూసినప్పుడు కొంతమంది వాడు పుర్రెని లేపగానే ఇట్లా తిప్పి పడేస్తారు అంటాడు. నాకు అర్థం కాలేదు. కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది కామెంట్ చేశారు. అక్కర్లేదు, వాడు శక్తిమంతుడు, అష్టసిద్ధులు పొందిన వాడికి పర్వతాన్ని లేపుతాడు. రావణాసురుడు ఏం లేపాడు? రావణాసురుడు పర్వతాన్ని లేపి 7 తల పర్వతాన్ని లేపి శివుడు రాకపోతే ఆ పర్వతం ఎత్తలే అని చెప్పి, ఆ పర్వతం ఎత్తలేకపోయిన ఆయన శివుడు చిట్కని వెళ్తే పెట్టి నొక్కుతాడు అంతే ఆ పర్వతాన్ని. రావణుడు ఎత్తలేకపోతాడు, గర్వభంగం అవుతుంది. అవగానే అది ఎత్తలే అని చెప్పేసి బాధపడి తన పొట్ట చీల్చి పేగుల్ని వీళ్ళ వాయిస్తాడు. అసలు వీళ్ళ వాయిస్తాడు. అది రియల్ స్టోరీ. అది రియల్ జరిగినటువంటి సంఘటన. అది అంటే ఎంత భక్తి ఉంటే చేయాలి. అలాంటి బలమే వీళ్ళకు ఉంటుంది. ఎప్పుడు అంటే నాలో అమ్మవారు వచ్చినా కానీ బలం ఉంటుంది. అందుకే అక్కడ తిప్పినప్పుడు ఒక సింగిల్ ఫింగర్తో కూడా తిప్పవచ్చు వాళ్ళని. అంటే అత్యంత బలవంతుడు అయిపోతాడు. ఇలా వీళ్ళకి అమ్మవారు వచ్చినప్పుడు కూడా విగ్రహాన్ని లేపగలుగుతారు వాళ్ళు. అంతటి బలం, 6 రెట్ల బలం ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారు పూనింది నాకు యొక్క బలంలో వీళ్ళకి మరింత బలం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ బలంగా వాళ్ళు కొంతమందికి యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి మరి టూ మచ్ అయిపోతారు కదా, కొంతమంది యాక్టింగ్ చేస్తారు కదా. బట్ రియల్గా వచ్చిన వాళ్ళు అట్లా యాక్టింగ్ ఏం చేయరు. అలా షేకింగ్ అట్లా ఉంటుంది. వాళ్ళని తట్టుకునేటువంటి తక్కువ. ఇక ఆమెను చూసి ఈమెను చూసి ఆమె బోడక్కను చూసి ఇంకో అక్క వీళ్ళందరూ తయారైపోయి నాకు కూడా వచ్చింది అన్నటువంటి భావన క్రియేట్ చేస్తారు తప్ప అందరి మీదకి వచ్చేటువంటి అవకాశం కష్టం. కానీ బట్ అమ్మవారు వస్తున్న విషయం వాస్తవం. బట్ ఒక్కొక్కసారి అమ్మ చూడ అందరికీ 10 మందికి డిఫరెంట్ గ్రామాల నుంచి వస్తారు వాళ్ళు. 10 మందికి రావచ్చు, కానీ ఆ ఊరోళ్ళకి 10 మందికి రావడానికి అవసరం అయితే లేదు. అలా వచ్చే అవకాశం అసలు ఎలాంటి వాళ్ళ మీద వస్తుంది? అత్యంతమైనటువంటి భక్తి విశ్వాసం, పూర్తి అమ్మవారి మీద పరిపూర్ణ విశ్వాసం. అలా అని చెప్పేసి మనమేమి కేవలం రోజు పంతులు గారిలా కూర్చొని హోమాలు చేసేవాళ్ళు కాదు. నిరంతరం ఎక్కడైనా అమ్మవారి నామస్మరణ చేసే వాళ్ళ మీదకే ఎక్కువ వచ్చావు. అంటే నిరంతరం కూర్చున్న లేచిన అమ్మవారిని తలుచుకునే వాళ్ళకి అది ఎక్కువగా వస్తుంటుంది. అమ్మవారు అంటే తనలో ఐక్యమైంది అమ్మవారు. ఏ జ్వరం వచ్చినా సరే నాకు అమ్మవారు తగ్గించేస్తాలే భావన ఎక్కువగా ఉంటుంది సరే, వాళ్ళ మీదకి ఎక్కువ వచ్చే అవకాశం బాగా కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసి ఎన్ని పాపపుణ్యాలు అది వేరు. మనిషికి ఉన్నటువంటి తత్వం వేరు. అనేక రకాల పాప. ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి పంతులందరూ కూడా పాపాలు చేయకుండా ఉన్నారా? రాజకీయ నాయకులందరూ పాపాలు చేయకుండా ఉన్నారా? పాపం అంటే ఏమిటి? అంటే కామమేనా? అంటే ఇద్దరి మధ్యలో శారీరక సంబంధమేనా? ఇంకా మిగతా సంబంధాలు ఏమి ఉండవా? దొంగతనం చేయడం, చంపడం, కొట్టడం, చంపించడం,
చంపమని ప్లాన్ చేయడం, మానభంగం చేయమని చెప్పడం, ఇవన్నీ పాపాలే కదా. కొంచెం దొంగిలించడం, ప్రజల సొమ్ము దొంగిలించడం, లంచం తీసుకున్న వాడికి లంచం ఇవ్వడం, నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, ఇవన్నీ ఇక్కడ పాపమే కదా. ఇవన్నీ కూడా మరి పాపానికి ఏగా ఉంటుంది అంటే వాళ్ళు గొప్పలు అయిపోతారా? పాపం అనేటువంటి పార్ట్ వేరు, అది శిక్షకి అర్హత వాడికి, వాడి శిక్షలకి కౌంట్, అది ఒక్కొక్క పాపం శిక్షగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి మీద కూడా ఎప్పుడైనా రావచ్చు, తను చేసి ఒక్క మంచి పని తన మీద రావచ్చుగా. ఎవరికైనా బాగా ఆకలిస్తుంది, ఆకలిసిన వాడికి అన్నం పెట్టి ఉంటుంది, ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందిగా, అదనమాట. అక్కడ పాపానికి పుణ్యాన్ని లెక్క కట్టకండి. మళ్ళీ వీడి పాపానికి అయినటువంటి శిక్ష ఉంటుంది, వీడికి పుణ్యాదైనటువంటి పుణ్యబలం కూడా ఉంటుంది, అదనమాట. కాబట్టి ఆ రెండు కంపారిటివ్ ఎప్పుడు ఉండవు. సో కాబట్టి తప్పకుండా అమ్మవారి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక గ్రామంలో దేవత ఈ గ్రామంలో దేవత మీదకి వచ్చే అవకాశం ఉండదని లేదు, ఇద్దరికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక రకమైనటువంటి తన్మయత్వము, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ గాడ్. ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నువ్వు బాగా ఏడుస్తుంటావు అంటే చిన్న విషయాన్ని గుర్తురాగానే కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. కళ్ళు నీళ్ళు ఎందుకు వస్తాయి? నీకు నీళ్ళు రాగానే పక్కోడికి వస్తుంది, నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకు వస్తాయి అంటే మా అక్క ఏడుస్తుందండి, ఎందుకు ఏడుస్తుందంటే తెలియదు, బట్ నీకేదో గుర్తొచ్చింది, అమ్మ గుర్తొచ్చింది, ఇంకోటి గుర్తొచ్చింది, నా స్నేహితుడు ఇలా అయిందని గుర్తొచ్చింది, ఏడు చేసావు. అక్కడ ఏడడానికి కారణం ఏంటి? ఒక బంధం. అంటే మనసులో అక్కడ ఎవరు కూడా దాన్ని స్వీకరించలేని బాధ, అది బరువుగా ఉంటుంది. ఆ బరువు కన్నీళ్ళతో వెళ్ళిపోయినట్టుగా అక్కడ అమ్మవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని తనకు ఎమోషన్తో అటాచ్మెంట్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అమ్మవారు వచ్చింది అనేది తప్ప అది కామన్గా పీపుల్ నాస్తికులకు అర్థమయ్యేది కాదు. అది ఒక డివోషనల్ మెంటల్ అటాచ్మెంట్ విత్ ద గాడ్ ఆర్ గాడెస్, అట్లా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అమ్మవారు పూనడం. ఇప్పుడు ఇలాంటి పొలిమేరలు కానీ ఇలా దేవతల అమ్మవారు వచ్చిన ఆ సిచ్యువేషన్స్లో నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే దెయ్యాలు, నెగిటివ్ ఆత్మలు, ఇలాంటి అవి కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? వస్తాయి కాబట్టి ఇక రేపు చేస్తాడు వాడు. ఒక మొగుడికి వచ్చి రేపు చేస్తుంది. అదే ఒక అమ్మాయికి వచ్చినంటే వాడిని నా మొగుడు లవర్ కోసం మొగుడు చంపేస్తుంది, మొగుడికి వస్తే అమ్మాయిని మానభంగం చేద్దాం, చంపేద్దాం అన్నటువంటి ఇవన్నీ రాక్షసకరమే కదా. దట్ డిఫరెంట్ అంటే మీరు అదే అంట నేను, మీరు డిఫరెంట్గా చూస్తున్నారు. మీరు ఇవన్నీ కంపారిటివ్గా చూడండి. ఇవి ఒక లోకల్లో జరుగుతున్నటువంటి ఒక కుండలో నీళ్ళు అవి. నేను థమ్స్అప్ పోస్తే మంచిగా వద్దా, నేను దాంట్లో విషయం వేస్తే మంచిగా వద్దా అంటే నువ్వు ఏ రంగు వేస్తున్నావు ఆ రంగు మారిపోతుంది కదా. మనిషి కూడా అంతే, వాడికి వచ్చేటువంటి తత్వమే. మంచితనం వస్తే మంచివాడుగా ఉంటాడు, చెడ్డతనం వస్తే చెడ్డవాడుగా ఉంటాడు. కాబట్టి చెడు అంటే ఇదే. ఇప్పుడు నెగిటివ్ వస్తే ఇదే కనపడుతుంది కదా మనకి. దారుణాలు జరుగుతున్నాయంటే కారణం అదే, వాయు వరుసైనటువంటి దారుణాలు జరుగుతున్నాయంటే కారణం అదే కదా, ఇంకోటి కాదు కదా. కాబట్టి నెగిటివ్ తప్పకుండా ఉంటుంది, కానీ మనిషి మీదకి చూపించేది ఉంటుంది. మనిషి మీదకి వచ్చేది అమ్మవారు వస్తుంది అంతవరకే, తన్మయత్వంతో. ఎందుకు చెప్పాను కదా, డివోషనల్ ఎమోషనల్ అటాచ్మెంట్ అని చెప్పాను. అది తన్మయత్వంతో అమ్మవారిని అయ్యవారిని స్వీకరించడం. దయ్యాన్ని ఎవరు స్వీకరించాడు కదా, కాబట్టి రాదు. బుద్ధి వస్తుంది, వక్ర బుద్ధిగా మారడం అనేది దయ్యం పడడం. అమ్మవారి పూర్ణం అంటే అమ్మవారి గురించి చెప్పాలంటే నాకు నూనె నీళ్ళు పెట్టండిరా, నాకు నిమ్మకాయలు వేయండిరా అనేది తన ఇంటర్నల్ ఫీలింగ్. అది ఇంటర్నల్ ఫీలింగ్. అని అమ్మవారి పూంత తప్ప దయ్యం పూనే అవకాశం కష్టం. దయ్యం పూంతుంది. మనకు ఎపిసోడ్లో చేసుకున్నాం, రాజాశ్యామల హోమం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పి ఒక ఎపిసోడ్లో అనుకున్నాం కదా. అటువంటి కనుక ఒకవేళ మారిందనుకో, అంటే నెగిటివ్ ఎనర్జీ ఫుల్ చెప్పాం కదా. బలులు ఉంటాయి, అనేక ప్రేత బలులు అంటారు వాటిని. ప్రేత బలులు కొన్ని బలు అంటే నెగిటివ్ ఎనర్జీ చుట్టూ ఉంటుంది. మనం మంతగా చెప్పకపోతే దెబ్బ కొడుతూనే ఉంటాయి అవి. అది మనకు కనబడదు అంతే. ఆ ఎఫెక్ట్ ఎప్పుడో తెలుస్తుంది మనకి. సినిమాలో చూపించినట్టు ఇమ్మీడియట్ తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది ఎఫెక్ట్. కాబట్టి దయ్యాలేం పూంతాయి కానీ మన వక్రబుద్ధి ద్వారా బయటకు వస్తాయి. ఇక్కడ దేవుడు మాత్రమే, అమ్మవారు మాత్రమే మన మీదకి ఆవాహనం అవుతుందని చెప్పవచ్చు మనం. ఐ థింక్ మీరు అర్థమైంది అనుకుంటా మీకు చెప్పిన విషయం. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభం. ఆనంద సిద్ధిరస్తు.